నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన భైరవాని చెరువు మట్టిని బ్రాడ్గేజ్ రైల్వే పనులకు కాంట్రాక్టర్కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని, రైతులకు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం గోపవరం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. అనుమతులు రద్దు చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గోపవరం గ్రామం రైతులు మాట్లాడుతూ భైరవాని చెరువు నుండి బ్రాడ్గేజ్ రైల్వే పనుల నిమిత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అధికారులు గ్రామంలో ప్రజా అభిప్రాయాలను తీసుకోకుండా గ్రామసభ నిర్వహించకుండా అనుమతులు ఇవ్వడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. మట్టి తీసుకోవడానికి ఎలా అనుమతులు ఇచ్చారని, మట్టి త్రవ్వకాల విషయంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అక్కడ కొంత ఆలస్యం జరుగుతున్న తరుణంలో గోపవరం గ్రామానికి చెందిన చెరువు మట్టిని త్రవ్వి రైల్వే పనులకు ఇవ్వడం సరికాదన్నారు. చెరువుకు చెందిన ఒండ్రు మట్టి గ్రామ ప్రజల సొంతమన్నారు. ఒండ్రు మట్టిలో పోషకాలు, ఖనిజాలు ఉన్నాయని, ఆ మట్టిని పంట సాగుకు వాడవచ్చునని తెలిపారు. ఈ చెరువు ఆధారంగా 1000 ఎకరాల్లో అరటి పంట సాగు చేస్తున్నామని, పశువులకు త్రాగునీరు లేకుండా పోతుందని, బోర్లలో నీటి శాతం తగ్గుతుందని, ఇలా అనేక నష్టాలను గ్రామ ప్రజలు చూడాల్సి వస్తుందని వాపోయారు. రైతుల పరిస్థితి ఆలోచించాలని, అనుమతులు వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా గ్రామ చెరువు మా రైతుల హక్కు, దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఈ రోజు ఇరిగేషన్ అధికారులు 1,00,000 క్యూబిక్ మీటర్లను, అక్షరాల 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని, అంటే దాదాపుగా 40 ఎకరాల గల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా అధికారులను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. అధికారులు మా గ్రామంలో మీరేమైనా ప్రజల అభిప్రాయాలను మీరేమైనా తీసుకున్నారా? మొదటగా. తర్వాత ఏమైనా గ్రామ సభ నిర్వహించినారా? ఇవన్నీ నిర్వహించకుండా మీరు ఏ రకంగా అనుమతులు ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. అసలు మీ అంతర్మదనం ఏంది? వ్యక్తికి మీరు సాయం చేస్తున్నారా, లేకపోతే సమాజ సేవ కోసం పోరాడుతున్నారా? ఇటువంటి పనులు ఎంతవరకు కరెక్టు? అదే మా గ్రామంలో ఈ మట్టిని తీసుకోవడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అదేవిధంగా మైనింగ్ అధికారులు మా గ్రామంలో కాకుండా ఈ జిల్లాలో పలు చోట్ల గ్రావెల్కు అనుమతులు ఇచ్చినారు. అనుమతులు ఇచ్చినప్పటికీ మీరు అక్కడి నుంచి తోలుకోవాలి, కానీ రైల్వే కాంట్రాక్టర్ మా చెరువు మీద తోలుకోవడానికి ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. ఈ మధ్య కాలంలోనే మేము ఈ మట్టి తవ్వకాల గురించి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త కూడా ఫిర్యాదు చేసిన తర్వాత లోకాయుక్త వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది, అయినప్పటికీ అనుమతులు మంజూరు చేసినారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా మా చెరువు ఒండ్రు మట్టి మాకే సొంతం, మా రైతులకు సొంతం. కానీ ఈ రైల్వే కాంట్రాక్టర్ వేయడం వల్ల మేము రైతులం చాలా నష్టపోతున్నాం. మా గ్రామంలో 3,500 ఎకరాల పొలం ఉంది, అక్షరాల 3,500 ఎకరాల పొలం. మా ఒండ్రు మట్టి మాకే తోలుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పర్మిషన్ ఇస్తే. కానీ మీరు రైల్వే కాంట్రాక్టర్ అప్పచెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే ఆలోచించండి. ఇట్లా అనుమతులు ఇచ్చుకుంటూ పోతుంటే మా చెరువు మిగులుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈ ఒండ్రు మట్టి ఎందుకు మేము పొలాలకు తోలుకుంటామంటే, ఈ ఒండ్రు మట్టిలో బలం ఉంటుంది, అంటే పోషక విలువలు కలిగిన ఒండ్రు మట్టిని మా రైతులు పంట పొలాలకు తోలుకోవడం వల్ల రైతులు పంటలు బాగా పండించి దాన్ని అధిక దిగుబడిని సంపాదిస్తాం. అంటే రైతులు బాగుపడతాం. అంటే రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? మీరే చెప్పండి. రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? సరే, అదేవిధంగా 40 ఎకరాలు మా మట్టిని తోలితే తూములకు నీళ్ళు అందుతాయా? గుంతలలో మా తూములకు నీళ్ళే అందవు. నీళ్ళు అందినప్పుడు మేము పంటలు ఎట్లా పండించగలుగుతాం? అదేవిధంగా మా చెరువుకు మూడు తూములు ఉన్నాయి. ఇప్పటికి 2 తూములు ఆల్రెడీ ఈ గుంతలు తోగి నీళ్ళే అందడంలే. ఉండేది ఒకే ఒక తూము. ఆ తూమును ఏదో ఒక విధంగా మేము రైతులు పండించుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా? మళ్ళీ తర్వాత ఎండల కాలంలో ఏం చేస్తున్నారు? ఎండల కాలంలో రైల్వే కాంట్రాక్టర్కు మీరు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు చెరువు చూస్తే ఫుల్గా చెరువు నిండుకుండా ఉంది. మీరైనా చూడండి. నిండుకుండే చెరువును రైల్వే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు? బయటికి వదిలి ఆయన మట్టి తొలకాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల ఈ చెరువు కనెక్షన్ గా మా ఊర్లో గ్రామంలో బోర్లు కానీ రైతుల బోర్లకు కానీ రీఛార్జ్ అవుతాయి. ఈ ఎప్పుడు చెరువులో నీళ్లు లేకపోతే మా బోర్లు అవి నిర్వీర్యం అయిపోయి నీళ్లు రావు. నీళ్లు రాకపోవడం వల్ల మేము ఎంత ఇబ్బంది పడతామంటే 1000 ఎకరాల్లో అరటి తోట సాగు జరుగుతుంది. అరటి తోట బోర్లో కూడా మేము చాలా ఇబ్బంది పడతాం. తర్వాత ఊర్లో నీటి సమస్య ఏర్పడదా? మా ఊళ్ళో 1000 పశువులు ఉన్నాయి. పశువులు ఎట్లా నీళ్ళు తాగుతాయి? మీరే ఆలోచించండి ఒకసారి. ఇన్ని తప్పులు పెట్టుకొని మీరు రైతులకు అనుమతులు, వాళ్ళ కాంట్రాక్టర్ అనుమతులు ఇస్తే మా పరిస్థితి ఏంది? ఒకసారి రైతులను ఆలోచించండి. మా రైతుల పరిస్థితి ఆలోచించండి. ఇంకొకసారి ఆలోచించి మీరు ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో మేము ప్రజా సంఘాలం, రైతు సంఘం అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసే విధంగా మేము ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. మహానంది మండలం గోపవరం గ్రామంలో భైరవాని చెరువు నుండి గాదపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే పనులకు ఇక్కడ భైరవాని చెరువు నుండి దాదాపు 1,00,000 క్యూబిక్కులు మట్టిని తోలుకోమని ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య.
దీన్ని సిపిఐ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఈ మట్టి ద్వారా, ఈ చెరువు ద్వారా ఈ ప్రాంతంలో గోపవరం గ్రామంలో రైతులు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ గ్రామంలో చెరువులకు బోర్లకు కానీ అదేవిధంగా రైతు పొలాలకు కానీ ఎంతో ఉపయోగించుకుంటారు. అంటే కానీ ఇవేమి ఏమాత్రం అనుమతి తెలుసుకోకుండా కేవలము ఎవరో అవినీతిమయమైన అధికారులను అడ్డం పెట్టుకొని రైల్వే కాంట్రాక్టర్కు ఇచ్చిన డబ్బును తీసుకొని ఇవాళ భైరవాని చెరువు నుండి మట్టిని తోలుకోమని తీసుకోమని చెప్పి అనుమతి ఇవ్వడం అనేది కూడా చాలా విచారకరం. మేము సిపిఐ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీకు అధికారంలో ఉండాలని చెప్పి అధికార పార్టీ నాయకులకైనా కానీ ఇంకా ఎవరికైనా కానీ రైతులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ ఈ గ్రామంలో జరుగుతున్న అన్యాయానికి ఇక్కడున్న అధికారులు కానీ అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కానీ ఈ గ్రామంలో అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ సారవంతమైనటువంటి చెరువు మట్టిని ఒక రైల్వే కాంట్రాక్టులకు అప్పగించినారంటే ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే చూడండి, మీరు అటు చూడండి, పచ్చని పొలాలు. ఈ గోపవరం గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు కూడా ఈ చెరువు మీదే ఆధారపడినాయి. పశువులు అయితేనే, పశుపక్షాలు అయితేనేమి, రైతులు అయితేనేమి, తాగునీటికి అయితేనేమి, ఏ విధంగా అయినా కానీ అన్నిటికీ ఈ చెరువు మీద ఆధారపడినారు. ఈ రోజు పుట్టిన చెరువు కాదు, గత ఏళ్ళ సంవత్సరాలుగా పుట్టినటువంటి చెరువు ఇది. ఈ చెరువు మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు. కావున గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి గోపవరం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలను కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ గోపవరం గ్రామంలో చెరువు మట్టి తీసుకునేకి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది డబ్బులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతో అందరూ పంగనా కలబడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమయం అనేది చెప్తున్నాం. ఇక్కడ తాగనీకి బరగొడ్లకు కూడా నీళ్లు లేని పరిస్థితి అయింది. ఇక్కడ చెరువు మట్టి దెబ్బపోతాయి పొలాలు. ఇది ₹1 టిప్పర్ లోపల ఒక టిప్పర్ వచ్చేసి 8,000 ఉంటుంది. ఇటుకల బట్టీలకు కానీ ఇతరానికైనా ₹1కు 8,000 టిప్పర్లకు అనేది కరెక్ట్ అయిన సమాధానం కాదు. ఈ భైరవాని చెరువు ఈ అడుగున వచ్చిన నీళ్లు ఆ పుష్కలంగా ఉండే మన్నును ఏముందంటే ఇంతకు ముందు 10 నుంచి 15 ఏళ్ల కిందట కూడా నేను కూడా చేలకు తోలినాను. అవి తోలడం వలన నా చేను ఎంతో పంట బాగొచ్చింది. ఇక్కడ ఏముందంటే ఈ కుంటలో ఏమున్నాయి సౌడు చేలకు మనము ఈ మన్నును ఉపయోగించినట్లయితే రైతులందరూ బాగుపడతారు. రైతులు బాగుపడితే దేశమే బాగుపడుతుంది. రైతుకు ఎప్పటికే గాని ఏదే గాని తక్కువ చేయకుండా చేయాలా. ఈ యొక్క భైరవాని చెరువు యొక్క మన్నును రైతులే ఉపయోగించుకోవాలి.